ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 16,737 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో 116 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. పోలింగ్ ముగిశాక కాకినాడ జేఎన్టీయూ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో స్ట్రాంగ్ రూమ్ కు బ్యాలెట్ బాక్సులను తరలించనున్నారు. ఇక ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు జరగనుంది. గంధం నారాయణరావు, బొర్రా గోపిమూర్తి, కవల నాగేశ్వరరావు, పుటుగు దీపక్, నామన వెంకటలక్ష్మి ఎన్నికల బరిలో నిలిచారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ లో అందిస్తారు. శ్రీరామ్మూర్తి. సువర్ణ, ఈరోజు ఏదైతే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ టీచర్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఈ ఉప ఎన్నిక గతంలో నోటిఫికేషన్ జారీ కావడంతో ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన కౌంటింగ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఉదయం 8 గంటలకి ఉభయ గోదావరి జిల్లాల్లో పోలింగ్ ప్రారంభమైంది. కేవలం టీచర్స్ కి సంబంధించిన ఉపాధ్యాయ ఎన్నిక కావడంతో కేవలం టీచర్లే ఇక్కడ పోలింగ్ లో పాల్గొంటారు. దాదాపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఇటు తూర్పు గోదావరి అటు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే అల్లూరు జిల్లాలో కొంత ప్రాంతం కలిపి దాదాపుగా మొత్తం చూసినట్లయితే 16,737 ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మనం చూస్తున్నాం రాజమండ్రిలోని ఉక్కుంపేట జంక్షన్ లో ఇక్కడ హై స్కూల్లో ఇక్కడ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రం చూసినట్లయితే ఇప్పుడిప్పుడే ఇక్కడికి వచ్చి టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే ఒక గంట గడిచింది. ఒక గంటలోనే 60 నుంచి 65 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. అంటే గంటకి అంటే ఉదయం పూట కాబట్టి అంటే వీరికి మళ్ళీ స్కూల్ ఉంటుంది కాబట్టి 10 గంటలకి ఉదయం పూట కాబట్టి కొంచెం వేగంగా జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఇటు తూర్పు గోదావరి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో చూసినట్లయితే దాదాపుగా 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంటే ప్రతి మండలానికి స్థాయిలో ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఆ మండలంలో ఉన్న టీచర్ల నుంచి ఇక్కడ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం ఆ జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి 2 తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం పోలింగ్ కి ఏర్పాట్లు చాలా పటిష్టంగా చేశారు. అయితే జనరల్ ఎలక్షన్ కి మించి అంటే మండలానికి ఒకే పోలింగ్ కేంద్రం ఉండడం వల్ల ఇక్కడ పోలింగ్ సిబ్బంది మొత్తం ఎన్నికల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది. 4 గంటల తర్వాత పోలింగ్ ముగిసాక ఈ బాక్సుల్ని అంటే కాకినాడ ప్రధాన కేంద్రం కాకినాడగా పెట్టుకున్నారు. ఈ ఎన్నికలకి సంబంధించి కాకినాడ జేఎన్టీయూలో ఈ మన అంబేద్కర్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కి మొత్తం ఈ బాక్సులన్నీ తరలిస్తారు. మొత్తం 116 పోలింగ్ కేంద్రాల నుంచి కూడా ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా మొత్తం అన్ని కూడా కాకినాడకే ఈ పోలింగ్ బాక్సులు చేరుకోవాల్సి ఉంది. అంటే ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 5 మంది పోటీ పడుతుంటే అందులో ప్రధానంగా గంధం నారాయణరావు బొర్రా గోపిమూర్తి మధ్య పోటీ నెలకొందని చెప్పొచ్చు. అయితే మొత్తం 5 అభ్యర్థుల్లో గంధం నారాయణరావు, బొర్రా గోపిమూర్తి, కవల నాగేశ్వరరావు, పులుగు దీపక్, నామన వెంకటలక్ష్మి ఈ అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. వీరందరూ కూడా ప్రధానంగా ఇందులో బొర్రా గోపిమూర్తి యూటీఎఫ్ నుంచి పోటీ చేస్తున్నారు. మిగిలిన అభ్యర్థులందరూ కూడా స్వతంత్రంగా ఇతర సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఎన్నికలు ఒక ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. అంటే రాబోయే ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఉభయ గోదావరి జిల్లా స్థాయిలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఫలితం ఏ విధంగా ఉంటుందని కూడా ఒక ఆసక్తి నెలకొంది. అయితే పట్టభద్రుల నియోజకవర్గంలో అయితే దాదాపుగా 5 లక్షల వరకు ఓటర్లు ఉంటారు. అలాంటిది ఈ టీచర్లు సంబంధించి టీచర్ల ఉప ఎన్నికకి సంబంధించి కేవలం 16,637 ఓటర్లే ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన షేక్ బాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఉప ఎన్నిక ఏర్పడింది. ఈ ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి ఇప్పుడు ఈ రోజు పోలింగ్ కొనసాగుతూ ఉంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్
వేస్తారు. తర్వాత ఈ బాక్సులన్నింటినీ కూడా కాకినాడ జేఎన్టీకి తరలించడానికి ఇక్కడ అధికారులు అంతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే పోలింగ్ అంతా ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడికక్కడే ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా పోలింగ్ జరిగేందుకు ఇటు ఎన్నికల సంఘం అలాగే మొత్తం పోలీసు సహకారంతో మొత్తం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్మూర్తి.